కళాశాల గెట్ టుగెదర్ పార్టీ అత్యంత వైభవంగా జగతిఘాట జరిగింది. కాలేజీ స్థాపించి 12 సంవత్సరాలు అయ్యింది. ఈ 12 సంవత్సరాలలో దాదాపు 15,000 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళారు. ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సీఏలుగా చేసి ఎంతో మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ కళాశాల ఇప్పటికీ కూడా అభివృద్ధి కోసం నిరంతరము గ్రామీణ విద్యార్థులను తీసుకొని వచ్చి తక్కువ ఫీజు తీసుకొని వారికి అత్యున్నత విద్యా ప్రమాణాలతో వారికి విద్యను అందిస్తున్నాము. ప్రత్యేకంగా ఐఐటి క్యాంపస్ స్థాపించి వారికి ఐఐటీలో శిక్షణ అందించి ఎన్నో నీట్ ర్యాంకులు, ఐఐటి ర్యాంకులు సాధించి దాదాపు వరంగల్ నగరంలో ఇంత తక్కువ ఫీజులతో ఇంత మంచి నాణ్యత గల విద్య, మంచి ఫెసిలిటీస్ ఇస్తున్న కాలేజీ మా కాలేజీ చెప్పడం గర్వపడుతున్నాము. కాబట్టి ప్రతిభా కాలేజీలో విద్యార్థులు ఈ సంవత్సరము మంచి అడ్మిషన్లు కూడా జరిగాయి. సో పేరెంట్స్ కూడా చాలా నమ్ముతున్నారు. అంటే ప్రతిభా కళాశాల పంపించినట్లయితే మనం చాలా మంచిగా విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయని వారు ఎంతో నమ్ముతున్నారు. అదేవిధంగా మాకు పిల్లల యొక్క తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళు మాత్రమే అడ్మిషన్లుగా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. ఎలాంటి క్యాన్వాసింగ్ లేకుండా, ఎలాంటి హోర్డింగ్స్ లేకున్నప్పటికీ కూడా మా కళాశాలలో అడ్మిషన్లు అవుతున్నాయంటే ఈ 12 నెలలలో మా యొక్క క్రమశిక్షణ, హార్డ్ వర్క్, ఈ విజయాలకు తోడ్పడ్డ అధ్యాపకులకు మరియు విద్యార్థులకు, తల్లిదండ్రులందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఇదే విధంగా కళాశాల పురోభివృద్ధి చెందించాలని మా కళాశాల డైరెక్టర్లైన నేను కేఎల్ఎన్చార్య మరియు సత్యనారాయణ రెడ్డి గారు మరియు శ్రవణు అండ్ తిరుపతి గారు శ్రమిస్తున్నాము. నిరంతరము మేము కూడా క్లాసులు బోధిస్తూనే వారితో పాటు మమేకమయ్యి విద్యార్థులతో ఉంటున్నాం. కాబట్టి ఈ విధమైన ఫలితాలు వస్తున్నాయని నమ్ముతున్నాము. ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాల కోసం కృషి చేద్దామని ప్రయత్నిస్తున్నాం. ఈరోజు ప్రతిభా కళాశాలలో గెట్ టుగెదర్ పార్టీ జరుగుతుంది. దాదాపు 600 మంది విద్యార్థులతో అత్యంత వైభవంగా నృత్యాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలు పిరమిడ్స్ తోటి ఎన్నో ప్రదర్శనలు చేశారు. సో పిల్లలు ఎవరైతే విద్యార్థులు మంచి స్టేట్ ర్యాంక్ సాధించారో అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెమెంటోలు ఇచ్చి డైరెక్టర్లు అందరూ కూడా అభినందించారు. ఈ విధంగా ఫ్యూచర్లో కూడా విద్యార్థులు ఎంతో అభివృద్ధి సాధించాలని వారికి నగదు ప్రోత్సాహాలు కూడా మేము ఇస్తున్నాము పిల్లలకు. కాబట్టి ఈ విషయంలో పిల్లలు వాటిని యూజ్ చేసుకొని భవిష్యత్తులో మంచి ఎదగాలని కోరుకుంటున్నాం.